తెలంగాణలో ఇల్లు స్థలాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచే ఈ కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, రిజిస్ట్రేషన్ల డిమాండ్ ఆధారంగా మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో భూముల విలువలను పెంచారు. ముఖ్యంగా ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మరియు అభివృద్ధి కారిడార్ల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ధరలను నిర్ణయించారు. ఫ్లాట్ల మార్కెట్ విలువల్లో అసమానతలను తొలగించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేయనుండగా హెచ్ఎండిఏ పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఫ్లాట్లకు కొత్త కనీస ప్రాథమిక రేట్లను ఖరారు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంగా గౌరవిస్తామని, ఆయనను తెలంగాణకు రావద్దని ఎవరూ అనలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ ఇప్పుడు ఇక్కడ మీటింగ్లు పెడతానడం సరికాదన్నారు. దేశభక్తి గురించి పవన్ తమకు చెప్పాల్సిన అవసరం లేదన్న కేటీఆర్, ప్రధాని మోదీ జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని పవన్ ప్రశ్నించగలరా అని నిలదీశారు. చివరగా పవన్ సినిమా పేరు ఓజీ అని ప్రస్తావిస్తూ తెలంగాణ రియల్ ఓజీ మాత్రం కేసీఆర్ అంటూ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని వల్ల మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదంటాడు. ఇవన్నీ ఏంటంటే నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ, ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. తెలంగాణలో జనసేన పోటీపై వస్తున్న విమర్శలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో పోటీపై తమకు ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవని, తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముమ్మాటికి అక్కడి భూమి పుత్రులదేనని, ఏపీ నుంచి ఎవరూ వచ్చి పోటీ చేయడం లేదని, జనసేనలోని తెలంగాణ నేతలే అక్కడ పోటీ చేస్తామంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తనకు సోదరుడి లాంటి వారన్న పవన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వయనాడుకు వెళ్లి పోటీ చేయగాలేనిది మా ఇల్లు ఉన్న తెలంగాణకు మేము వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చెప్పాలంటే పార్టీని కూడా నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పానంటే సార్ వాళ్ళకు చాలా మంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను. ఈరోజు మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాన్ని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను ఏం లేదండి. ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో? 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి? ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికి. నాకైతే అలా అలవాటు అయిపోయింది. అంతేకాని ఎమోషన్స్ ఏమున్నాయి? తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుతుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికి చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుతుంటారు, నాకు తెలుసు. అదే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ యూనిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే 12 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఎవరు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.
రాజకీయాలు లాజికల్గా ముందుకు సాగాలని, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం సరైంది కాదని హితవు పలికారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడకరు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని అధికార కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ, చంద్రబాబు, లోకేష్ కలిసి వచ్చినా వైసీపీ కార్యకర్తల ఓటును తొలగించే ధైర్యం ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని, టీడీపీ కార్యకర్తలకే పనులు జరగడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉండగా తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్ల జాబితాల విషయంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని వల్లభనేని వంశీ సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి ఓటును గుర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి పార్టీ అని మాట్లాడు. తెలుగుదేశం అంటే బాగా ఇంకా మత్తు దిగవాళ్ళు, చాలా మందికి మత్తు దిగిపోయింది. ఇంకా మత్తు దిగవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నారంటే గొడ్డలి పార్టీ బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఏంటి ప్రజల్లోకి వెళ్ళేది? ప్రజలు ఏమడుగుతున్నారు? ఏమైనా సిగ్గులేని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో ఎంతో మందిని మటర్ చేస్తే మరి నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఎర్ర బుక్ అని తిరుగుతున్నారు కదా, జగన్ ఏ మటర్ కేసులో లోపలేశారు? సిగ్గు చేయడం లేకుండా గొడ్డలి పార్టీ అని మాట్లాడుతారు. 2 ఏళ్ల కింద మాకిచ్చిన హామీలు ఒక్క హామీని అమలు చేయకపోగా, మాట మీద నిలబడకుండా సంపద సృష్టిస్తానని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని అన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా 20 మాసాల్లోనే నువ్వు రికార్డు బ్రేక్ దాటిచ్చేసి నేను తెలంగాణలో మీటింగ్ పెడతానంటాడు. తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడయ్యా అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది యువకులు ఆత్మ బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల యొక్క కళలు, ఆశలు నెరవేర్యాలేమో అని ప్రశ్నిస్తాడంట. వెనకడికి సాగుతుంది. తల్లి కూడంటున్నాడంట, పెద్దల్లికి వడ్డానం చేయిస్తా అని చెప్పాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ నీకు ఓటేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరి గురించి మాట్లాడవు, పట్టించుకోవు. ఓ పద్దేమో పేకాట బాగా అయితే ఆయన టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తానేమో మీ తమ్ముడు చెబుతున్నాడు. ఇచ్చేస్తున్నాడు ఉద్యోగాలు, భూములు అమ్ముకుంటున్నాడు, అన్నింటిలో దోచేస్తున్నారు, అమరావతిలో దోచేస్తున్నారు. నోరెంతో డిఎస్సి నియామకాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిఎస్సి అభ్యర్థులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నియామక ప్రక్రియలో అక్రమాలు, ఉల్లంఘనలు జరిగాయని, అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని అభ్యర్థులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్, అన్యాయం జరిగిందని భావిస్తున్న ప్రతి అభ్యర్థికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ పోరాటానికి అవసరమైన లీగల్ సహాయం అందించడంతో పాటు కోర్టు ఖర్చులను కూడా పార్టీ భరిస్తుందని ప్రకటించారు. డిఎస్సి అక్రమాలు, ఉల్లంఘనలపై ఇప్పటికే సిబిఐ విచారణ కోరామని, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అన్ని ఆరోపణలపై రీఎంక్వైరీ నిర్వహిస్తామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ జాబితాల మార్పులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం కూడా ఉద్యోగాలు రాకపోవడం వంటి అంశాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
తమ ఫిర్యాదులను ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. డిఎస్సి నియామకాల పారదర్శకతపై తలెత్తిన ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికేట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికేట్ల ప్రకారము లేకపోతే వీళ్ళ సర్టిఫికేట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో సార్ ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ మళ్ళీ జియో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జియో ఇచ్చినారు. అవును సార్. వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాం. డోంట్ వరీ. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న విమర్శలకు చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సిపైనే పెట్టానని తెలిపారు. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగించామని స్పష్టం చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించామని చంద్రబాబు వివరించారు. విధ్వంసం విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. రాజకీయ పార్టీలు గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం గాని నేను గాని ఇప్పుడు ఎన్డీఏ గాని మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేసాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నా. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారు. వెల్కమ్ బ్యాక్. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ ప్రతినిధి బృందం భేటీ అయింది. నిర్యోయిష్ బోర్డ్స్ సంస్థ విస్తరణలో భాగంగా జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు, పెట్టుబడులు, రాష్ట్రంలో నూతన టెక్నాలజీ అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. దీని ద్వారా రాబోయే 2 ఏళ్లలో ఐటీ రంగంలో సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు ఇక్కడ జర్మన్ ఉపాధ్యాయులను నియమించడానికి సహాయం చేయాలని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. సాధారణంగా ప్రతి ఏడాది నిర్వహించే 2 టెట్ పరీక్షలకు అదనంగా మరో 2 ప్రత్యేక టెట్లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక టెట్లు కేవలం ఇన్ సర్వీస్ టీచర్లు, అంటే ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల కోసమే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి చేసిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ప్రత్యేక టెట్ల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 4, 5 2 రోజుల పాటు పాలమూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌజ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మొదటి రోజు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనులను పరిశీలించనున్న సీఎం అనంతరం కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టులను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించనున్నారు. సాయంత్రం సోమశిలలో బస చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రెండో రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులను పరిశీలించనున్నారు. అనంతరం ఉద్దండాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పాలమూరు ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్టుల పురోగతిపై ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం సేకరణపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం పూర్తి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని అన్నారు. జిల్లా వారీగా ధాన్యం సేకరణ వివరాలను పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తరలింపులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇసుక రవాణా చేసే లారీలను తాత్కాలికంగా వడ్ల రవాణాకు మళ్లించి గతేడాది రికార్డును ఈసారి అధిగమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఏకకాలంలో పలుచోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో మార్కెట్ రేటు ప్రకారం 100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భారీగా స్థిరాస్తులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్రమాస్తుల కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఏసీబీ అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు. నైరుతి రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలు మరియు సమీప సముద్ర ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. జూన్ 4 నాటికి మరింత విస్తరించే రుతుపవనాలు జూన్ 5న రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం దశల వారీగా విస్తరిస్తూ జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలన్నింటినీ పూర్తిగా కవర్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న రైతులకు, ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఋతుపవనాలు స్థిరంగా క్రమంగా ఉత్తర దిశకు కదులుతున్నాయి. పరిస్థితులు మరింత ఉత్తర దిశకు కదిలేందుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం 4వ తేదీ నాటికి అనగా రేపటికి నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం. కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహారథుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యమంత్రి పదవి కోసం సుదీర్ఘకాలం పాటు సాగిన నిరీక్షణ, రాజకీయ ఒడిదుడుకులకు తెరదించుతూ డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగే వేడుకల్లో గవర్నర్
తావర్చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేశారు. ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕಾನೂನು ಮೂಲಕ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನ ವಿಷಯದಲ್ಲಿ ನಿಜವಾದ ಶ್ರದ್ಧೆ ಮತ್ತು ನಿಷ್ಠೆಯನ್ನು ಹೊಂದಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನನ್ನ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಅಂತಃಕರಣಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಯ ಅಥವಾ ಪಕ್ಷಾತೀತವಲ್ಲದೆ ರಾಗ ದ್ವೇಷವಿಲ್ಲದೆ ಎಲ್ಲ ಬಗೆಯ ಜನರಿಗೆ ಸಂವಿಧಾನಕ್ಕೆ ಮತ್ತು ಕಾನೂನಿಗೆ ಅನುಸಾರವಾಗಿ ನ್ಯಾಯಯುತವಾಗಿ ಮಾಡುತ್ತೇನೆಂದು KV Bulletin updates. Keep watching Raj News.